ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర సెటిలర్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మాలాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడా కూడా భంగం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు సెటిలర్స్కు సానుకూలంగా మాట్లాడిన కేసీఆర్ అరికిపూడి గాంధీని సెటిలర్ అంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయంపై ఎందుకు ఖండించడం లేదని మాలాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కౌశిక్ రెడ్డిని విభేదాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేటీఆర్ గుర్తుంచుకో, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా మీరు బాబా మరి ఇద్దరు హరీష్ రావు కేటీఆర్లు మీ యొక్క ఆలోచనలు చెల్లవనే విషయం తెలియజేస్తూ ఇక పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి ఆత్మావలోకన చేసుకో. 10 సంవత్సరాల కాలంలో పోలీసింగ్ ఎలా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసింగ్ ఎలా ఉంది అనేది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగితే నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా. నిన్నటి నుంచి సన్నాయి నొక్కుతున్నాడు. మరి మీ స్టాండ్ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటే మీ స్టాండ్ అయితే మీరు వెంటనే ఈ జిల్లాలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు చెప్పండి, కౌశిక్ రెడ్డి మాట్లాడిందే ఆంధ్ర వాళ్ళు వేరు మేము వేరు అనే మాటనే నిజమైతే అది మా పార్టీ స్టాండ్ అని మీరు చెప్పండి నేను అడుగుతున్నా. అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 20 బైపోల్స్ వచ్చినాయి. తెలంగాణ మూవ్మెంట్ ఉధృతంగా ఉన్న సమయంలోనే వాళ్ళు పగటి కళలుగా అంటున్నారు. తెలంగాణలో బైపోల్స్ వచ్చినా, తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ వచ్చినా, స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినా విజయం కాంగ్రెస్ దే. వాళ్ళ ఊహలలోక నుంచి దిగి భూమి మీద